సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన బాలుడి కథ సుఖాంతమైంది. కానీ ఈ స్టోరీలో కొన్ని ట్విస్టులు, ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. జూన్ 20న 3 ఏళ్ల నిఖిల్ తన అమ్మమ్మతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. స్వగ్రామం వెళ్లేందుకు వచ్చారు. కానీ రైలు రాక ఆలస్యమైంది. తన మనవడితో కలిసి చిన్నారి అమ్మమ్మ నిద్రపోయింది. కానీ సడన్గా తెల్లవారుజామున లేచి చూస్తే పక్కన చిన్నారి లేడు. దీంతో ఆమె కంగారు పడి బోరున విలపించింది. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చింది. రైల్వే పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను చూడగా ఓ వ్యక్తి చిన్నారి చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు. చిన్నారిని వెతికి పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. అయితే నిఖిల్ని కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి విజయవాడ రైలు ఎక్కినట్లు గుర్తించారు. కిడ్నాపర్ ముఖం క్లియర్గా కనిపిస్తోంది. కానీ అతని వివరాలు మాత్రం తెలియరాలేదు. దగ్గరలోని ఓ హోటల్లో బస చేశాడు. కానీ అతని దగ్గర ఏ ఆధారాలు లేకపోవడంతో బ్రతిమలాడగా గదిని ఇచ్చినట్లు ఓయో హోటల్ యజమాని పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. మరోపక్క విజయవాడ పోలీసులను కూడా అలర్ట్ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అలా దాదాపు 2 వారాలు గడిచింది. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వేరువేరు జిల్లాల్లో కూడా చిన్నారి కోసం వెతికారు. ఎందుకంటే చిన్నారి ఒక రాష్ట్రం దాటాడంటే ఇక దొరకడు. చిన్నారి జీవితం ఇక నాశనమైనట్టే. అందుకే పోలీసులు కూడా ఏమాత్రం సమయం ఆలస్యం చేయలేదు. పరుగులు పెడుతూ వెతకడం మొదలు పెట్టారు. కానీ హఠాత్తుగా చిన్నారిని తీసుకొని సదరు కిడ్నాపర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీసులు షాక్ అయిపోయారు. ఆ వెంటనే చిన్నారి ఫోటోలను పోల్చి చూశారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి చిన్నారితో మాట్లాడించారు. ఆ తర్వాత కథ సుఖాంతమైంది. కానీ ఇక్కడే ట్విస్ట్. మరి కిడ్నాపర్ అసలు ఎందుకు తీసుకెళ్లాడు? తానే ఎందుకు తీసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చాడు? పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం షేక్ మహబూబ్ అలీ ఓ హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య పిల్లలతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. ఇతనికి 3 పిల్లలు. కానీ వారిని వదిలేసి అలీ తన బతుకు తాను బతుకుతున్నాడు. అయితే చిలుక నగర్కు చెందిన చిన్నారి తన అమ్మమ్మతో స్టేషన్కి వచ్చాడు. రైలు ఆలస్యం కావడంతో పడుకున్నారు. అప్పటికే తన కొంగుతో చిన్నారి చొక్కాకు ముడేసుకుంది అమ్మమ్మ. కానీ మెలకువ రాగానే ఆడుకునేందుకు ఆ కొంగు ముడి తీసేశాడు. హాయిగా ఒక్కడే చుట్టూ స్టేషన్లో తిరగడం మొదలుపెట్టాడు. వచ్చిపోయే రైళ్లను చూస్తూ ఉన్నాడు. అప్పటికే దాదాపు 1.5 గంటల సమయం గడిచింది. అయినా సరే అప్పటికి చీకటిగానే ఉంది. అప్పుడే ఒంటరిగా కూర్చున్న ఆ కుర్రాడిని చూశాడు అలీ. అప్పటికి మద్యం మత్తులో ఉన్న అతను చిన్నారితో మాట్లాడాడు. తప్పిపోయాడనుకున్నాడు. అలా అనుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ మద్యం మత్తులో చిన్నారి చేయి పట్టుకుని తనతో వస్తావా అని అడిగాడు. వస్తానన్నాడు నిఖిల్. ఆ వెంటనే విజయవాడ రైలు రాగానే తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. విజయవాడలోని తన ఇంటికి ఆ చిన్నారితో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చిన్నారితో ప్రేమలో పడిపోయాడు అలీ. ముద్దు చేయటం మొదలుపెట్టాడు. తనతో పాటు ఆడుకునేవాడు. తనకు ఏదైనా కావాలంటే అంకుల్ నాకు చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంటే అలీకి తన పిల్లలు గుర్తొచ్చారు. పిల్లాడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు. అలా 2 వారాలు గడిచిపోయాయి. అయితే ఫోన్లో చిన్నారి కిడ్నాప్ గురించి వస్తున్న వార్తను చూసి కంగారు పడిపోయాడు అలీ. ఎందుకంటే ఆ ఫోటో సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. తన బంధువులు, స్నేహితులు చూస్తే తనను కిడ్నాపర్ అనుకుంటారు, జైల్లో వేస్తారని భయపడ్డ అతను వేగంగా చిన్నారిని తీసుకుని హైదరాబాద్కు వచ్చేశాడు. తాను ఉండే చోటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం చెప్పాడు. సార్, నేను కిడ్నాప్ చేయలేదు. పిల్లాడి చుట్టూ ఎవరూ లేరు. తప్పిపోయాడేమో అనుకుని రక్షించాను. అంతే తప్ప తనకు వేరే ఉద్దేశం లేదన్నాడు. మరి 2 వారాలు ఎందుకు నీ దగ్గరే ఉంచుకున్నావు? పోలీసులకు అప్పగించాలి కదా అంటే ఏమీ మాట్లాడలేకుండా కామ్గా ఉండిపోయాడు. అతని ఫోన్ను పరిశీలించిన పోలీసులు ఆ పిల్లాడితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకున్నట్లు గుర్తించారు. ఆ చిన్నారి కూడా అలీ గురించి ఎలాంటి కంప్లైంట్ చేయలేదు, తనను ఇబ్బంది పెట్టలేదని చెప్పాడు. ఒకవేళ మీడియాలో తన సీసీటీవీ ఫోటో చూసి ఉండకపోతే నేను అప్పగించేవాడిని కాదేమో అని కూడా అన్నాడు. అయినా సరే సులభంగానే పోలీసులు పట్టుకునేవారు. ఎందుకంటే అతని ఫోటో ఉంది కాబట్టి ఆలస్యమైన అలీ చిక్కేవాడే. ఏదేమైనా కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కాకపోతే తొంటరి పిల్లల పట్ల ఏమాత్రం అలసత్వంగా ఉన్నా సరే ఇలానే జరుగుతుంది. అదృష్టం కొద్దీ నిఖిల్ దొరికాడు. లేదంటే చెడ్డవారి చేతికి చిక్కినట్టయితే రాష్ట్రాలు దాటిపోయేవాడు. మనం చెప్పినట్లు వినని పిల్లలను బయటకు తీసుకెళ్ళినప్పుడు క్షణం కూడా విడిచిపెట్టకూడదు. అయితే తనతో పాటు ఉన్న చిన్నారికి కొత్త బట్టలు కొనిపెట్టి చాలా కేరింగ్గా చూసుకున్నాడు అలీ. కానీ ఆ చిన్నారితో ఇప్పుడు బంధం తెగిపోయింది. అందుకే తాను కూడా బాధపడుతూ ఉన్నాడు. ఎవరైనా సరే పిల్లలు తప్పిపోతే పోలీసులకు అప్పగించాలి. అంతేకాని తమతో పాటు తీసుకెళ్లడం నేరమవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా తప్పు తప్పే. మానవత్వంతో అతన్ని క్షమిస్తారేమో కానీ చట్టానికి మాత్రం లోబడి పనిచేయాల్సిందే. అతడు శిక్ష అనుభవించాల్సిందే.
మరి అలీ చేసిన పనికి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ గురైనటువంటి నిఖిల్ అనే అబ్బాయి ఈ సంబంధించిన సమాచారం మీడియా ద్వారా, మా పోలీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మాకందరికీ చేరడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం షేక్ మహమూద్ అలీ అనే ఒక వ్యక్తి వాళ్ళ మదర్ తో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చేసి మాకు ఈ బాబు 2 రోజుల క్రితమే దొరికాడు అనే విషయం మాకు చెప్పడంతో ఈ రోజు వచ్చిన న్యూస్ లో వచ్చిన సమాచారం, అలాగే మా రైల్వే పోలీస్ వాళ్ళతో క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే ఈ బాబు అనే తెలిసింది. ఇమీడియట్లీ కంప్లైంట్ వాళ్ళ మదర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని తనకు వీడియో కాల్ చేసి ఆ బాబును చూపించడం జరిగింది. అప్పుడు వాళ్ళ మదర్ కూడా నిర్ధారించడంతో ఇమీడియట్లీ జీఆర్పీ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ కి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. ఇతను ఎవరైతే తీసుకొచ్చాడో షేక్ మహమూద్ అలీ అనే అతను 20 తారీఖు రోజే అతను ఆ బాబును తీసుకొచ్చినట్లు ఆయన ఫోన్ ను వెరిఫై చేసినప్పుడు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఆ షేక్ మహమూద్ అలీని ప్లస్ వాళ్ళ మదర్ ని ఈ బాబుని రైల్వే పోలీస్ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. దాంట్లో ఆ షేక్ మహమూద్ అలీ ఎంతవరకు తన పాత్ర ఉంది, అతని యొక్క క్రిమినల్ ఇంటెన్షన్ ఎంత ఉంది, దాని ప్రకారం వాళ్ళు రైల్వే పోలీస్ చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ మీడియా ద్వారా ఈ బాబును చేరడానికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. లోపల